అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. అసలు జనసేన పార్టీయే పెట్టలేదనుకోండి. ఊరికే అనుకోండి. జనసేన పార్టీయే లేదనుకోండి. అలాగే ఇంతకుముందు 2008లో ప్రజారాజ్యం పార్టీయే అసలు పెట్టలేదనుకోండి. ఆ 2 పార్టీలు అసలు లేవనుకోండి. అప్పుడు ఏం జరుగుండేది? 2009లో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి గానీ, టీడీపీకి గానీ, అప్పట్లో లోక్సత్తా పార్టీ ఉంది దానికి గానీ, ఇండిపెండెంట్‌లకు గానీ, లేదంటే వేరే పార్టీలకు గానీ ప్రజలు వాళ్ళకి నచ్చిన పార్టీలకు ఓటేసుకునేవాళ్ళు. కానీ అలా కాకుండా చిరంజీవి గారిని చూసి ఇది మార్పు రావాలి, మార్పు తేవాలి, సామాజిక న్యాయం ఇలాంటి స్లోగన్స్‌తో చిరంజీవి గారి మీద నమ్మకంతో ఆయన మీద అభిమానంతో 18% మంది ఓట్లేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు. అది పక్కన పెడితే చిరంజీవి గారిని చూసి 18% మంది ఓట్లేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు ఈ 18% మందికి సమాధానం చెప్పారు. మీరందరూ నాకు ఓటేశారు, అయినా నేను ఇలా కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాను, ఇది మీకు ఇష్టమేనా అని ప్రజలందరికీ సమాధానం చెప్పారా? అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఈ ఒకవేళ ప్రజారాజ్యం అనే పార్టీ లేకుండా ఉండుంటే ఈ 18% ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కి పడి ఉండేయా? వాళ్ళ ఇష్ట ప్రకారం దేనికైనా ఓటేసుకునేవాళ్ళు. అంటే పార్టీ పెట్టి వీళ్ళందరూ ఓటు బ్యాంక్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు కదా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూసి నీతి నిజాయితీతో విలువలతో కూడిన రాజకీయం చేస్తారని ఆయన మీద నమ్మకంతో ఆయన అభిమానించే వాళ్ళందరూ ఆయన ఫాలో అవుతుంటే, ఆయన 2014 నుండి ఇప్పటి వరకు ఇది జనసేన తరఫున పోటీ చేసిన వాళ్ళు కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు 2024లో ఇప్పుడు ప్రజలందరూ ఈయన్ని నమ్ముకుని సీఎం అని అరుస్తుంటే ఈయన మాత్రం టీడీపీని సపోర్ట్ చేస్తూ ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. ఒక రీసెంట్గా జరిగిన P4 మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వినండి. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది. 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే కనుక. ఇప్పుడు మన దగ్గర సత్తా లేనప్పుడు సత్తా ఉన్న నాయకుడికి సపోర్ట్ చేయొచ్చుగా అన్నారు. ఓకే, నిజమే. సత్తా లేదు అని అలా నమ్మినప్పుడు ఆయన టీడీపీలోనే జాయిన్ అయిపోయి ఉంటే సరిపోయేది కదా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆయన నమ్ముకునే ఒక ఓట్ బ్యాంక్, ఆయన అభిమానులు కానీ, న్యూట్రల్ పర్సన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఓట్స్ తీసుకెళ్ళి టీడీపీతో కలపడం అది న్యాయమేనా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు సత్తా లేదు, మా పార్టీకి సత్తా లేదు అనుకున్నప్పుడు టీడీపీలోనే జాయిన్ అయిపోయి ఉంటే ఓకే, ఈయన టీడీపీ పర్సన్, ఈయనకి ఓటు వేయాలా వద్దా అని డిసైడ్ చేసి అయితే టీడీపీకి వేస్తారు, లేదంటే వేరే పార్టీలకి, ఇండిపెండెంట్లకు, వేరే పార్టీలకు వేసుకుంటారు. అలా కాకుండా ఒక పార్టీ పెట్టి ఆయన్ని నమ్ముకుని ఉన్న ఫాలోవర్స్ అందరినీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయడం కరెక్టేనా? అంటే నేనేం చెప్తున్నా అంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళ అభిమానులు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని కూడా నేను అసెంబ్లీకి తీసుకెళ్తాను అని నేను చెప్పిన ఆయన మాటలు చెప్పి ఎగ్జైట్ అయిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వీళ్ళందరికీ ఇండివిజువాలిటీ లేదా? వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైన పార్టీలకు ఓటేసిన హక్కు లేదా? ఈయన్ని నమ్ముకున్నారు కాబట్టి ఈయనకి సంబంధించిన వాళ్ళ ఓట్లన్నీ టీడీపీకి వెళ్ళిపోవాలా? అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదా అని. ఇంకా రీసెంట్గా ఒక ఫ్రెండ్ నాతో అన్నాడు, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు చూడండి. అంటే ఏ బేసిస్ మీద సీఎం గారు అవుతారు? ఇప్పుడు ఆయన నాకు సత్తా లేదు అని ఎంతసేపు టీడీపీ భజన చేయటం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడేయటం, లోకేష్ గారిని పొగిడేయటం ఇలా చేస్తున్నారు. అంటే ఆయన డెసిషన్ నేను తప్పట్టట్లా. ఒక పార్టీగా పెట్టుకుని ఇలా టీడీపీతో కలవటం ఎందుకు? అదేదో టీడీపీలోనే జాయిన్ అయిపోయి టీడీపీ తరఫున పోటీ చేస్తే సరిపోయేది కదా, ఈ డిస్కషన్ ఉండదు కదా. అంటే వాళ్ళని నమ్ముకుని ఉన్న ఒక ఓట్ బ్యాంక్ని, ఒక బంచ్ ఆఫ్ ఓట్స్ని ఇలా వాళ్ళకి ఇష్టం ఉన్న లేకపోతే తీసుకెళ్ళి ఇంకో పార్టీకి ఇచ్చేయటం అది కరెక్టేనా అని ఒకసారి అందరూ ఆలోచించండి. మీ అందరికి
మనంతటా మనం ఇండివిజువల్గా ఓకే నాకు టీడీపీ అంటే ఇష్టం, నేను టీడీపీకి ఓటేస్తానని ఓటేయడం ఒక పద్ధతి. అలా కాకుండా నేను ఈ జనసేనకి ఓటేస్తే అది టీడీపీకి వేసినట్టే అని ఒక ట్రయాంగిల్ లాగా వాళ్ళకి ఆ ఓటు వెళ్ళడం ఇంకో పద్ధతి. అంటే ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇష్టమయ్యి మనం టీడీపీకో కాంగ్రెస్కో ఓటేయడం ఒక పద్ధతి. అలా కాకుండా వీళ్ళని నమ్ముకుని వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు తీసుకెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీతో కలపటం ఇదంతా కరెక్టేనా అని. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అభిమానిస్తున్నాం కాబట్టి ఆ నాయకుడు ఏం చెప్తే వాళ్ళని ఫాలో అయిపోవడం కరెక్టేనా అని ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే ఓవరాల్ పాయింట్ ఏంటంటే మన ఓట్స్ మన ఇష్ట ప్రకారం మనకు నచ్చిన ఇండిపెండెంట్ పర్సన్స్కో మనకు నచ్చిన పార్టీకి ఓటు వేయకుండా ఒక మనం ఈ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇలా మనం అభిమానిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎవరితో కలిస్తే వాళ్ళని సపోర్ట్ చేయటం అలా కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.